మరి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియమైన వారలారా, క్రిస్మస్, క్రీస్తు జన్మదినము, క్రిస్మస్ యొక్క ఇతివృత్తము, సెంట్రల్ పాయింట్ ఏంటంటే భయపడకుడి. ప్రియమైన వారలారా, మరి యొక్క భయపడకుడి అనే మాట ఈ క్రిస్మస్ చుట్టూ ఏ విధంగా ఉందంటే, ప్రియమైన వారలారా, లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో మరి జకర్యాతో దేవుని దూత మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, చెప్పండి అమ్మా, చదవండి. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారుని కన్ను, అతనికి యోహానని పేరు పెట్టెదవు. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మరియాతో మరి దేవుని దూత మాట్లాడుతూ ఉంటాడు. భయపడవద్దు, నీవు దేవుని కృపను పొందుకున్నావు. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో మరి యోసేపుతో మాట్లాడుతూ ఉంటాడు. భయపడకు, నీ భార్యను చేర్చుకున్నటకు భయపడవద్దు. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఇతివృత్తం అంతా, ఈ క్రిస్మస్ ఇతివృత్తం అంతా భయపడకు అనే సెంట్రల్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రియమైన వారలారా, మరి ఇక్కడ ఈ యొక్క గొర్రెల కాపర్లకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, భయపడొద్దు, ప్రజలందరూ భయపడొద్దు. ఏ ప్రజలందరూ? యూదులు మాత్రమేనా? కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు చెప్తున్న మాట, భయపడొద్దు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, దేవుడు పంపించిన ఒక సువార్త. ఏంటో తెలుసా? ప్రపంచానికి చెప్తున్న సువార్త తన దూతల ద్వారా ప్రకటిస్తున్నాడు. భయపడొద్దు, భయపడొద్దు. ఇది ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. ఎందుకు భయపడకూడదు? ప్రియమైన వారలారా, ఎందుకు భయపడకూడదంటే, ఆయన ఒక సైనికుడిని పంపలేదు వారి యొక్క పరిస్థితులను మార్చడానికి. మరి దేవుడు ఒక సంఘ సంస్కర్తను పంపలేదు పరిస్థితులను మార్చడానికి, భయము పోగొట్టడానికి. ఒక న్యాయాధిపతిని పంపలేదు వారి యొక్క భయమును పోగొట్టడానికి. దేవుడు తానే నరవతారిగా వారి మధ్యకి వచ్చాడు, రక్షకుడుగా పుట్టాడు. నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను కనుక భయపడొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, వారు ఎందుకు భయపడాలి? భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయా నిజంగా? ఆనాటి చరిత్ర ఏంటో తెలుసా? అప్పుడు ఏమి రన్ అవుతుందంటే, ఇంకా క్రీస్తు పూర్వము 28వ సంవత్సరం నుంచి ప్యాక్స్ రొమానా అనే ఒక విధానము కొనసాగుతూ ఉంది. ఏంటండి ప్యాక్స్ రొమానా అంటే? రోమన్ పీస్. రోమన్ పీస్ కొనసాగుతూ ఉంది. రోమ్ వారు ఇచ్చుచున్న, ఆ చక్రవర్తి ఇచ్చుచున్న శాంతి. ఈ ప్యాక్స్ రొమానా అనేది చరిత్రలో, ఈ రోమన్ చరిత్రలో అది ఒక గోల్డెన్ ఈరా. అంటే వారికి ఏమనొచ్చు మన తెలుగులో? స్వర్ణ యుగము. ఎవరికి? ఈ యొక్క రోమ్ కిందన, ఈ రోమన్ చక్రవర్తి కిందన పరిపాలించబడుతున్న భూభాగం అంతటికి ఏంటో తెలుసా? స్వర్ణయుగం. ఏంటి ప్యాక్స్ రొమానా అంటే? దెర్ ఈజ్ నో వార్స్. ఏం లేదు, వార్ లేదు, యుద్ధం లేదు. ఎందుకంటే రోమన్స్కి ఎదురు తిరిగి నిలబడేవాడే లేడు. ఈవెన్ సరిహద్దుల్లో కూడా యుద్ధాలు లేవు. కారణం
వారు ఏదైనా దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకుంటే ఈ మరి మైటీ రోమన్ ఎంపైర్ యొక్క సోల్జర్స్ని బట్టి, ఆర్మీని బట్టి చర్చల ద్వారా వారు అంగీకరించడమే కానీ షరతులకి రోమ్ చక్రవర్తికి ఎదురు తిరిగి పోరాడగలే దేశం ఎక్కడా లేదు ఆ రోజుల్లో. ప్రియమైన వారులారా, అంత మాత్రమేనా అంటే ఈ ప్యాక్స్ రోమనాలు ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా ఉన్నతంగా రోమన్ రాజ్యము ఎదుగుతూ ఉంది. ఆర్థికంగా వారి ఎకానమీ చాలా బూస్ట్ అవుతూ ఉంది. ప్రియమైన వారులారా, అదేవిధంగా ఆర్కిటెక్చరల్గా, ఇంజనీరింగ్గా మరి గొప్ప గొప్ప కట్టడాలు కట్టబడ్డాయి. అదేవిధంగా వారి యొక్క మెయిన్ రోమన్ రాజులు చేసిన ఒక గొప్ప మరి పని ఏంటంటే అనేక దేశాలను కలుపుతూ ఒక రహదారిని ఏర్పాటు చేశారు. ఏం ఏర్పాటు చేశారండి? మరి ఇండియాలో కూడా ఒక స్లోగన్ ఉంటుంది, రహదారులు ఆర్థిక ప్రగతి కంట రథచక్రాలంట. అంటే రహదారులు బాగుంటే ఏమవుతుంది? ఎకానమీ బూస్ట్ అవుతుంది. అనేక దేశాలను కలుపుతూ పెద్ద రహదారి వేశారు. ప్రియమైన వారులరా, రోమన్స్. మరి యుద్ధాలు లేవు, ఆర్థికంగా ఉన్నతంగా ఉంది, డబ్బులు చక్కగా ఉన్నాయి రాజ్యం దగ్గర, సాంస్కృతికంగా కూడా ఉన్నతమైన స్థితిలో వెళుతూ ఉన్నది. చూడండి, ఎప్పుడైనా రోమన్ శిల్పాలు అంటారు కదా, రోమన్ శిల్పాలు, రోమన్ ఆర్కిటెక్చర్ అంటారు కదా. మరి యొక్క సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. మంచి కవులు ఉన్నారు, మంచి రచయితలు వచ్చారు. ప్రియమైన వారులరా, మరి అయినా సరే ప్రజల్లో అశాంతి ఉన్నది. ప్రజల్లో అశాంతి ఉన్నది. ఏ విధమైన అశాంతి అంటే ఇప్పుడున్న పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి చాలా పోలికలు ఉన్నాయి. మోయలేనటువంటి పన్నుల భారం ఉన్నది. ప్రజలు, సామాన్యులు ఆ పన్నులు కట్టలేని స్థితిలో ఉన్నారు ఆ రోజుల్లో. ప్రియమైన వారులారా, అదే విధంగా మరి ఈ యొక్క నిరుద్యోగము చాలా ఎక్కువగా ఉంది ఆ రోజుల్లో. పన్నులు కట్టలేని పరిస్థితి, నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. అడపదడప లోపల ప్రభుత్వాల మీద తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, గ్రీకుల యొక్క తత్వజ్ఞానము, యూదుల యొక్క మతము వారి యొక్క హృదయాల్లో శాంతిని, సమాధానాన్ని నింపలేకపోతుంది. ప్రజలు అగమ్య గోచరమైన స్థితిలో ఉంటున్నారు. భవిష్యత్ మీద అనేక ప్రశ్నలతో ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ప్రజలకు శాంతి, సమాధానం లేదు. ఈ స్థితుల నుంచి మమ్మల్ని రక్షించే రక్షకుడు ఎక్కడున్నాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. యూదులు కూడా వారు మతాన్ని ఎంత చక్కగా పాటిస్తున్నానో ఆ యొక్క మత యొక్క ఆచారాలు కానీ, మత విధానాలు కానీ వారి హృదయాల్లో శాంతిని, సమాధానాన్ని నింపలేకపోతున్నాయి. అటువంటి స్థితిలో దేవుడు చెప్తున్నాడు, తన యొక్క దూతను పంపి షాలోం అంటున్నాడు. ఏంటంటున్నాడు? షాలోం. తెలుగులో ఏం రాయబడి ఉన్నది? మీకు శుభమగునుగాక. అయితే షాలోం అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు పంపించిన దూత వారికి చెప్తున్న విధానం ఏంటంటే షాలోం. ఏంటి? షాలోం, మీకు శుభమవును గాకనా. ప్రియమైన వారులారా, షాలోం అనే పదానికి, హీబ్రూ పదానికి అర్థం ఏంటో తెలుసా? మీకు క్షేమము కలుగును గాక, మీకు మంచి ఆరోగ్యము కలుగును గాక, సమృద్ధి, అదేవిధంగా మరి ఐశ్వర్యము, భద్రత, స్థిరత్వము మరియు కంప్లీట్నెస్. అంటే ఏంటి? పరిపూర్ణత. ఏంటండి షాలోం అంటే అర్థం ఏంటి? మీకు మొదటి నుండి చెప్దాం. షాలోం అనే పదంలో ఎన్ని ముడి ఉంటాయంటే, దేవుడు పంపించిన దూత ఏం చెప్తున్నాడంటే మీకు షాలోం. ప్రజలందరికీ షాలోం. ఏ షాలోం అంటే ఆ షాలోంలో ఉన్న అర్థాలు మనం చూసుకుంటే మీకు క్షేమము,
ఆరోగ్యము, సమృద్ధి, ఐశ్వర్యము, భద్రత, స్థిరత్వము, పరిపూర్ణత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు వరకు ఈ యొక్క స్థిరత్వము, ఈ యొక్క భద్రత, ఈ యొక్క పరిపూర్ణత, ఈ యొక్క ఆరోగ్యము, ఈ యొక్క క్షేమము వారికి లేదు. ప్రియమైన వారులారా, ప్రపంచంలోని చక్రవర్తులు అంటారు, మా ద్వారా మా దేశము సుభిక్షంగా ఉన్నది, మా దేశము సుభిక్షంగా ఉంది. ప్రజలందరూ ఎలా ఉన్నారు? సంతోషముగా ఉన్నారు. కానీ ప్రజలు పన్ను కట్టలేని స్థితిలో ఉంటున్నారు. నిరుద్యోగత వారు అనుభవించలేకపోతున్నారు. శాంతి, సామరస్యము, మతము వారి యొక్క హృదయంలో అశాంతిని చల్లార్చలేకపోతుంది. దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు, మీకు షాలోం, మీకు షాలోం, ప్రజలందరికీ షాలోం, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి షాలోం. కారణం ఏంటంటే నేను మీ మధ్యన రక్షకుడిగా పుట్టాను. మీ ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాను, మీ హృదయాల్ని మార్పు చెందించే స్థితిలో నేను పెట్టబోతున్నానని దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఇచ్చిన శుభవార్త. కేవలం యూదులకు మాత్రమే కాదు ప్రియమైన వారులారా, మొత్తం ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించిన శుభవార్త. అయితే దేవుని యొక్క దూతలు మొట్టమొదట ఇక సృష్టి ఆరంభములో దేవుని స్తుతించారు. అదేవిధంగా ఇప్పుడు మరలా నూతన సృష్టి ప్రారంభించబోతున్న స్థితిలో వారు స్తుతించడం మొదలుపెట్టారు. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసినవాడు. ఈ సృష్టిని ఆరంభించడానికి ఈ నక్షత్రాలను, ఈ ఆకాశమును, భూమిని, ఈ వెలుగుని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ప్రారంభించేటప్పుడు దేవదూతలందరూ ఏం చేశారట? జయధ్వానాలు పలికారంట, దేవుని స్తుతించారంట. అదేవిధంగా ఇప్పుడు మరి యొక్క గొర్రెల కాపర్లకి దేవుని దూత ప్రకటన చేశాడు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేస్తున్నానని. మరి ఆ తెలియజేసిన తర్వాత ఆకాశంలో దేవుని యొక్క దూతలు లేకపోతే ఆయన సైన్యము జయ జయ ధ్వానాలు పలకడం మనము చూస్తూ ఉన్నాం, చదువుకున్నాం. ప్రియమైన వారులారా, ఒకప్పుడు సృష్టి ఆరంభంలో, ఇప్పుడు సృష్టి నూతన ఆరంభంలో మరి యొక్క జయధ్వానాలు పలకడం మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, అసలు ఎందుకు ప్రజల్లో ఈ అశాంతి? ఎందుకంటే ప్రజలందరూ దేవుని విడిచిపెట్టి వారి సొంత ఆలోచనలో ముందుకెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క విధానాలు వారికి అవసరం లేదు. ఎవరికి ఏది నచ్చితే అదే చేస్తూ అదే కరెక్ట్ అనే చెప్పే స్థితిలో ప్రజలు ఉంటూ ఉన్నారు. దేన్ని చూస్తే దాన్ని దేవుడిగా వారు కొలుస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుడి సృష్టికర్త ఉంటేగా సృష్టిని పూజిస్తూ వారికి దైవత్వాన్ని వారు ఆపాదిస్తూ అశాంతి ప్రజల్లో ఉన్నది, వారి హృదయాల్లో ఉన్నది. కారణం ఏంటంటే వారు సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తకు ప్రతిగా. ఎప్పుడైతే సృష్టిని పూజిస్తారో, సృష్టికర్తను విడిచిపెడతారో, వారి హృదయాలు భ్రష్టత్వానికి లోనవుతూ ఉంటాయి. అది దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియమైన వారులారా, వారు న్యాయాన్ని విచారించరు. ఎవరైనా న్యాయం చెప్తే వారి ఎడల వారు కోపగించుకుంటూ ఉంటారు. వారు చేస్తుందే న్యాయం, వారు అనుకున్నదే చట్టమన్న విధానముగా వారు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన వారుల కారణం ఏంటో తెలుసా? వారు సృష్టికర్తను విడిచిపెట్టారు. సృష్టికర్త గురించిన జ్ఞానము వారికి దూరముగా ఉన్నది. ఎందుకు? వారు ఆ సృష్టికర్త గురించి అసలు ఆలోచన చేయడానికి ఇష్టపడరు. ఈ భూమి ఆకాశాన్ని సృజించిన వాడెవరు? నన్ను తయారు చేసిన వాడెవడు? మరి ఆయన్ని నేను ఏ విధంగా కనుగొనగలను?
ఆయన పరిశుద్ధుడా, ఆయన పవిత్రుడా, ఆయన మనకు సమీపంగా ఉన్నాడా, ఆయన మనతో మాట్లాడతాడా, ఇలాంటి విషయాలన్నీ పక్కన పెట్టి వారికి నచ్చినట్లు వారు జీవిస్తూ ఏదో ఒకటి జరుగుతుందిలే అనే విధానముగా ఉండే స్థితిలో వారి హృదయాల్లో అశాంతి పెరిగిపోతూ ఉన్నది. ప్రియమైన వారులారా, మరి యూదుల విషయంలో మనం ఏమనుకోవాలి? మరి యూదులకు చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, భయపడొద్దు, నేను పుట్టాను అనే ఒక మెసేజ్ దూతల ద్వారా పంపించాడు. మరి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? వీళ్ళు దేవుణ్ణి మరి అనుసరిస్తున్నారు కదా, ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహిమ వారిని విడిచిపెట్టిందా? ఒక్కసారి మనము మరి వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మనతో ఉన్నాడా, వారితో ఉండేవాడా అనే విషయాలు మనము చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34-35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండే. ప్రియమైన వారులారా, మరి ప్రత్యక్షపు గుడారంలో ఆయన నివసించాడు. ప్రత్యక్షపు గుడారం మీద ఆయన మహిమ ప్రకాశించబడింది. ఆయన మహిమ ప్రకాశించుట చేత మోషే అహరోనులంట ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించలేకపోయారు. ఆయన మహిమ వారితో ఉంది, ఆయన వారితో జీవిస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి యూదుల విధానం ఏమైపోయింది? ప్రియమైన వారులారా, మరొకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రియమైన వారులారా, ఇందాక చూసినప్పుడు ప్రత్యక్షపు గుడారము మీద ఆయన మహిమ ఉన్నది. ఆయన యొక్క ఉనికిని ఆయన ఆ గుడారం ద్వారా వారికి ప్రకటించుకున్నాడు, నేను మీ మధ్యన నివాసము చేస్తున్నానని. అదేవిధంగా మందిరము ప్రారంభించినప్పుడు మరి సొలొమోను ప్రార్థన ముగించగానే ఏమైందంట? అగ్ని ఆకాశం నుండి వచ్చి ఆ యొక్క దహన బలులను, వేరే బలులను దహించింది. ఆ యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను చూసిన వారు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. అయ్యో, దేవుడు మన మధ్యన ఉన్నాడు, ఈ మందిరంలో ఉన్నాడు, ఆయన మహిమను చూస్తున్నాం, ఆయన కనుదృష్టి మనందరిపైన ఉన్నదన్న విధానముగా వారు సాష్టాంగ పడడం, ఆయన ఆరాధించడము మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మరి ఇటువంటి స్థితిలో మరి మందిరం మీద ఉన్న ఆయన యొక్క మరి మహిమ, లేకపోతే ఆయన నివాసము చేసిన స్థితి ఏమైపోయింది? లేకపోతే ప్రత్యక్షపు గుడారం మీద ఆయనకున్న కనుదృష్టి ఏమైపోయింది అన్నది మనం గ్రహించినప్పుడు, మొట్టమొదట ప్రత్యక్షపు గుడారం వారు చేసుకున్నారు. ఆయన మహిమను వారికి కనపరిచాడు, నేను మీ మధ్యన ఉన్నానని. కానీ మరి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము మీద నుంచి, ఆయన మందసము నుంచి ఆయన ప్రభావం, ఆయన మహిమను ఆయన వెనక్కి తీసేసుకున్నాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా మందిరం విషయంలో కూడా మనం ఆలోచిద్దాము. మనం ఒకసారి మందిరం విషయంలో కూడా ఏం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడి. అదేవిధంగా 9వ వచనం, అదే అధ్యాయము 8-9. త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా. 18వ వచనం. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. ప్రియమైన వారులారా, వారు చేస్తున్న హేయకృత్యములను బట్టి దేవుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము మీద నుంచి తన మహిమను తొలగించేశాడు. అదేవిధంగా మందిరంలో చేస్తున్న వారి హేయకృత్యములను బట్టి, వారి పాపమును బట్టి, వారి లెక్కలేని తనమును బట్టి దేవుడు తన యొక్క మహిమను
వెనక్కి తీసుకున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని మహిమ వారి యొద్ద నుండి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి యూదులు ఎంత మతమును పాటిస్తూ ఉన్ననో వారి హృదయాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. దానికి కారణం ఎవరంటే మన అతిక్రమాలే అని వారు గ్రహించుకోగలిగారు. కానీ వారికి కావలసిన ఒక రక్షకుడు వస్తే వారి పరిస్థితులు మార్చబడతాయని వారు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, యూదులారా, మీకు మాత్రమే కాదు, ప్రపంచంలోనే ప్రతి వ్యక్తికి నేను శాంతిని అనుగ్రహించడానికి రక్షకుడిగా పుట్టాను, కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా మహిమను మీకు కనపరచడానికి ఈసారి నేను అగ్నిగా రావట్లేదు, మేఘముగా రావట్లేదు, నేనే మీ మధ్యన ఒక నరమాత్రుడిగా మీ మధ్యన పుట్టడానికి వచ్చాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీతో జీవిస్తాను, ఏ విధంగా ఉండాలో బోధిస్తాను, నా యొక్క మహిమను మీకు కనపరుస్తాను, నా యొక్క ప్రేమను మీకు వెల్లడిపరుస్తాను, తద్వారా మీ హృదయాల్ని నేను శాంతితో నింపుతానని దేవుడు వారి మధ్యకు, అనగా మన మధ్యకు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా మరి వచ్చాడు. ప్రియమైన వారలారా, మరి అతిక్రమాలు, పాపములు దేవుని మహిమ నుంచి మనము దూరము చేస్తూ ఉండగా దేవుడే ఈ భూమికి మానవుడిగా ఏతించిన దినము ఈ క్రిస్మస్ దినము. ప్రియమైన వారలారా, ఆయన ప్రత్యక్షపు గుడారములో తన మహిమను చూపించినప్పుడు అప్పుడు కూడా దేవుడు అనుగ్రహించిన ఆహారము మన్నాని తింటూ దేవుని మీద సనిగారు. నీళ్లు లేవని సనిగారు, ఆయన యొక్క సేవకుడి మీద సనిగారు. ప్రియమైన వారలారా, మరి దేవుడు మందిరము కట్టబడినప్పుడు సొలొమోను చేత మరి చాలా మంది రాజులు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు. నిషిద్ధమైన వస్తువులు కూడా దేవుని మందిరానికి తేబడ్డాయి. దేవుడు అంటున్నాడు, నా మహిమను ఇక నుంచి తీసేసుకుంటాను. ప్రియమైన వారలారా, ఇక దేవుడు అనుకుంటున్నాడు, ఇక ఇలా కాదు, నేనే వారి మధ్యకి వెళ్తాను. ప్రియమైన వారలారా, కఠినాత్ములైన మనుషుల హృదయాల్ని మార్చడానికి, వారి అందరి అతిక్రమాల్ని తాను భరించడానికి, సిలువ పైన మనం పొందవలసిన ప్రతి గాయంను ఆయన పొందుకోవడానికి నరవతారిగా మరి వచ్చి చెప్తున్నాడు, మీ పాపపు చింతను బట్టి, మీ పాప జ్ఞప్తిని బట్టి మీరు అలసిపోతున్నారేమో, విచారిస్తున్నారేమో, అయ్యో ఈ పాపం నుంచి నేను బయటకు రాలేనా, ఈ యొక్క అశాంతి నుంచి బయటకు రాలేనా, ఈ యొక్క ఆర్థిక సమస్య నుంచి బయటకు రాలేనా, ఈ యొక్క అనారోగ్యం నుంచి బయటకు రాలేనా అని మీరు బాధపడుతూ ఉంటే యేసు క్రీస్తు తన దూతల ద్వారా గొర్రెల కాపర్లకు మాత్రమే కాదు, ప్రియమైన వారలారా, ప్రపంచంలో ఉన్న మానవాళికి చెప్తున్నాడు, ఇదిగో ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి, జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను చెప్తున్నాను. ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈజ్ ద సేవియర్. ఆయన రక్షించువాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు ప్రియమైన వారలారా, ఆయన పాపులను రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. అందుకనే మరి బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏ అశాంతితో అయితే మీరు నింపబడి ఉన్నారో ఆ శాంతి నుంచి తప్పించి శాంతి సమాధానం నింపడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఒక సత్యముగా వచ్చాడు. ప్రియమైన వారలారా, మరి యొక్క సాతాను చెప్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి, ఏంటో తెలుసా, ఇక నీకు హోప్ లేదు, రోమాన్స్ని ఎదిరించేవాడు ఎవరూ లేడు, ఇక మీ జీవితము కష్టదాయకమే, మీరు బ్రతుకున్న జీవోత్సవాలు లాంటి వాళ్ళు అన్నట్లు సాతాను వారి హృదయాల్లో నిశ్చేతను కలిగిస్తూ ఉంటే, దేవుడు తన దూత ద్వారా ప్రకటిస్తున్న మాట, ఈ క్రిస్మస్ యొక్క ఇతివృత్తం ఏంటంటే, భయపడకండి, అది అబద్ధము, ఇగో సత్యముగా నేనే మీ మధ్యకి వచ్చాను, నేనే సత్యము, నేను మిమ్మల్ని రక్షించువాడను, నేను మిమ్మల్ని కాపాడువాడను, మీకు ఆరోగ్యం ఇచ్చేవాడను, మీకు స్థిరత్వాన్ని ఇచ్చేవాడను, మీకు పరిపూర్ణతనిచ్చేవాడను, మీకు ఐశ్వర్యమునిచ్చేవాడను, ఘనతనిచ్చేవాడను, క్షేమమునిచ్చేవాడను, ఇదిగో మీకు షాలోం అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో ఎంతమంది ఆయన వార్తను వినడానికి ముందుకు వస్తూ ఉన్నామన్నది మనం ఆలోచించుకోవాలి.
ఎంతమంది ఆయన యొక్క వార్తను వినడానికి ముందుకు వస్తూ ఉన్నాం? ప్రియమైన వార్లారా, అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆయన శరీరధారిగా వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఏ విధంగా అంట? అబద్ధంలో బ్రతుకుతున్న వారికి ఇదిగో సృష్టికర్తను మీ కొరకు నేను వచ్చాను, కృపలో సమృద్ధి గలవాడను, అనగా మిమ్మల్ని ప్రేమించుటలో సమృద్ధి గలవాడను. ఎంతవరకు ప్రేమ అంటే మీ కొరకు మరణించేటంత, మీ స్థానంలో మరణించేటంత, మీరు శిక్షను భరించే పరిస్థితుల్లో ఆ శిక్షను నా మీద వేసుకునేటంత కృపను కనపరచడానికి మీ మధ్యకి వచ్చాడు. కృప సత్య సంపూర్ణుడు. ఆయన నమ్ముకుంటే ఏ అసత్యము ఉండదు. ఒకవేళ నీవు తప్పిపోవాలి, నువ్వు అబద్ధం ఆడాలేమో కానీ ఆయన సత్యమే. ఒకవేళ నువ్వు ఆ కృపను కోల్పోవాలేమో కానీ ఆయన కృప సంపూర్ణుడే. ప్రియమైన వార్లారా, మరి దేవుడు ఎందుకు మనకి తన కృపను మరి సత్యమును కనపరచడానికి వచ్చాడు? ప్రియమైన వార్లారా, ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనల్ని స్వాస్థ్యముగా తీసుకున్నాడు ఆయన. దేవుడు ఎలా తీసుకున్నాడు మనల్ని? స్వాస్థ్యము. స్వాస్థ్యం అనగా ఆస్తిగా. మనల్ని ఎలా తీసుకుంటున్నాడంటే దేవుడు ఆస్తిగా తీసుకుంటున్నాడు, మనల్ని కుమారులుగా తీసుకుంటున్నాడు. ఎక్కడ యేసుక్రీస్తు మనుషులను బానిసలుగా తీసుకోవట్లేదు. ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని బానిసలుగా చూడట్లేదు. మనల్ని ఏ విధంగా చూస్తాడో తెలుసా? తన కుమారులుగా చూస్తూ ఉన్నాడు. ముందుగా ఏర్పాటు చేసిన ఆయన సంకల్పము చొప్పున. ఏమిటా సంకల్పము? ప్రియమైన వార్లారా, జగతికి పునాది వేయబడక ముందే మన యొక్క పేర్లు తెలుసుకున్న దేవుడు ఈ యొక్క అసత్యానికి లోనైన స్థితిలో, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్న పరిస్థితుల్లో దేవుడు ఈ లోకంలోకి కృపా సత్య సంపూర్ణుడిగా అవతరించాడు. ఏంటా కృప? నీ పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణానికి గురి అవుతున్న నిన్ను దేవుడు ఆ మరణ యొక్క పాపము యొక్క శిక్షను ఆయన భరించి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏంటంటే, నీవు నా స్వాస్థ్యము. ప్రియమైన వారులారా, నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నీవు నా స్వాస్థ్యము, నీవు నా ఆస్తి, నిన్ను నా పోలికలో ఏర్పాటు చేసుకున్నాను. నీవు సృష్టిని పూజించిన మాట వాస్తవమే, అది నీకు తెలియక చేసావు. ఇదిగో నా సత్యమును నీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్తున్న దేవుడు వారికి వెలుగులా వారి మధ్యన ప్రకాశిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నా వైపు తిరగండి, అబద్ధం నుంచి బయటకు రండి, ఇదిగో మీ కొరకు నా రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. నీవున్న స్థితిలో నీవు నా రాజ్యానికి చేరలేవు. ఇదిగో నీ ఆందోళనను, నీ భయాల్ని తీసివేయడానికి వచ్చాను, నిన్ను రక్షించడానికి వచ్చాను. ఇదిగో నీవు నా స్వాస్థ్యము. నీ కొరకు నేను జగతికి పునాది వేయబడక ముందే ప్రణాళిక కలిగి ఉన్నాను, ప్రేమను కలిగి ఉన్నాను. కనుకనే మీ మధ్యకి నేను వచ్చాను. ప్రియమైన వారులారా, అది ఆయన సంకల్పము, అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమకు, కృపకు మహిమ కలుగునట్లు ఆయన ఈ లోకంలోకి వచ్చి, భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నీ హృదయంలో ఆందోళన ఉందా? నీ హృదయంలో వేదన ఉందా? నీ హృదయంలో భయం ఉన్నదా? నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎందుకంటే నేను 2000 సంవత్సరాల క్రితమే నేను మనిషిగా పుట్టాను, అంతకు ముందు నుంచి ప్రేమించాను. 2000 సంవత్సరాల కొరకు మీ కొరకు మనిషిగా పుట్టి అంత ప్రేమ నాకుంది, మీ కొరకు చనిపోయేటంత ప్రేమగా నాకుంది. ఆ ప్రేమను నేను కనపరిచాను. ఇదిగో నా దగ్గరికి వస్తే నీ భారాన్ని నేను తీసుకుంటాను, నీకు నేను క్షేమమును, విశ్రాంతిని ఇస్తాను. ప్రియమైన వారులారా, ఆర్ యు రెడీ?
నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా నీ యొక్క భారమును ఆయనకి ఇవ్వడానికి? నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఆయన అంగీకరిస్తాడా? నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో నేను ఆయన ఎక్కువగా పూజించను కదా, ఆయన నన్ను అంగీకరిస్తాడా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన పూజిస్తున్నా, ఆయన పూజించకపోయినా, ఒకవేళ ఆయన నువ్వు ద్వేషిస్తూ ఉన్నాను సరే, గొర్రెల కాపర్లకు ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ప్రజలందరికీ కలగబోవు ఈ శుభవార్త ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నువ్వు ఏ జాతి వాడివైనా, ఏ భాషకు చెందిన వాడివైనా, నువ్వు ఏ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నను సరే, ఒకవేళ దేవుడిని అమితంగా ద్వేషించేవాడు అయినా సరే, నీకు శుభవార్త ఏంటంటే ఆయన రక్షకుడు. నువ్వు ద్వేషంతో రగిలిపోతున్నావు కదా, నువ్వు కోపంతో రగిలిపోతున్నావు కదా, మనస్సులో అన్రెస్ట్తో ఉన్నావు కదా, క్రైస్తవులు అంటే దేవుడు నీకు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు నా దగ్గరకు వస్తే నీ ద్వేష స్వభావాన్ని తీసివేసి కృపాసత్య సంపూర్ణుడిగా పుట్టిన నేను నా ప్రేమను నీ హృదయంలో పుట్టించగలుగుతాను. ప్రియమైన వారులారా, క్రీస్తుని అనుసరించేవారు ఏం చేస్తారు? దేవుని పోలికలో ఉన్నవా సాటి మానవులు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. క్రీస్తు పోలికలోకి వెళ్ళని, నూతన స్వభావం పొందని, దేవునికి విరుద్ధంగా జీవించేవారు ఏం చేస్తారు? క్రీస్తుని ద్వేషిస్తారు. ద్వేషిస్తారా? ద్వేషించరా? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ప్రియమైన వారులారా, ఏంటంట? వెలుగు ఈ లోకంలో ప్రకాశించెను, వెలుగు ఈ లోకంలోకి నరవతారిగా వచ్చెను, సృష్టికర్త ఈ లోకంలోకి వచ్చెను, ఆయన వెలుగు సంబంధమైన వ్యక్తులుగా మనం మార్చడానికి ఈ లోకంలోకి వచ్చెను. కానీ ప్రజలు చాలా మంది వారు చీకటిని ప్రేమించారు కనుక ఆ వెలుగుని ఏం చేశారు? వారు ద్వేషిస్తున్నారు. యేసుక్రీస్తుని ద్వేషిస్తారు. కారణం ఏంటో తెలుసా? వారు చీకటిని ఇష్టపడతారు. వారు ఏమి ఇష్టపడతారు? చీకటిని ఇష్టపడతారు. ప్రియమైన వారులారా, చీకట్లో ఏముంటది? ఏముంటదమ్మా? పాపం ఉంటుంది. వెలుగులో పాపం చేస్తారా? చేయరు. దేవుడు అంటాడు, నిన్ను నా స్వరూపంలోకి మార్చుకుంటున్నాను. నేను వెలుగును, నన్ను అనుసరించేవారు వెలుగు సంబంధులు. ఒకవేళ నువ్వు వెలుగు సంబంధంగా చెప్పుకుంటూ పాపంలో జీవిస్తూ ఉంటే నువ్వు వెలుగు సంబంధం కాకుండా పోతావు. జాగ్రత్త. ప్రియమైన వారులారా, ఒకవేళ నీ స్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి పరిశీలించుకో. ఈ యొక్క గొర్రెల కాపర్లు ఎవరంటే, ఒక రకంగా చెప్పాలంటే వారు అవుట్కాస్ట్స్. అంటే వారు ప్రజల చేత ఈజీగా అంగీకరింపబడే స్థితిలో లేనివారు. ఎలాగా? పాత నిబంధన విధానాలను బట్టి వారు ఎప్పుడు పడితే అప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడానికి అవ్వదు. ఎందుకు? కారణం ఏంటంటే వారు చాలా ఎక్కువ సమయము, ఎక్కువ రోజులు వారు అపవిత్రులుగానే ఉంటారు. మందిరంలోకి వెళ్ళడానికి ఎలా ఉంటారు? అపవిత్రులుగానే ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కళేబరాలు ముట్టుకోవడం. అంటే గొర్రె చనిపోద్ది, ఏం చేస్తారు? వదిలేస్తారా? ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు చాలా రోజులు వారు ఎలా ఉంటారు? అపవిత్రులుగా ఉంటారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే స్పెషల్ ప్రిపరేషన్ అవసరం వాళ్ళకి. అటువంటి స్థితిలో ఉన్నారు. కానీ వారు ఏం చేస్తారు? ఈ గొర్రెల కాపర్లు సహజంగా ఈ యొక్క బైబిల్ పండితుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క యెరూషలేములో ఉన్న మందిరానికి దహన బలులకు గొర్రెలను సప్లై చేసే మరి ఈ గొర్రెల కాపర్లు వీరు పెంచే గొర్రెలు రోజు మందిరంలో దేవునికి అర్పణ అవుతూ ఉంటాయి. కానీ వీటిని పెంచుచున్న వీరు మాత్రము దేవుని మందిరానికి దూరంగా ఉండే పరిస్థితి. ప్రియమైన వారులారా, అటువంటి వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయపడొద్దు. ప్రజల దృష్టిలో మీరు అవుట్కాస్ట్ ఏమో, మందిరం రావడానికి యాజకుడు నిరాకరిస్తాడేమో, కానీ నేను మిమ్మల్ని నిరాకరించను. నేను మీ దేవుడను. ఇదిగో మీకు శుభవార్త చెప్తున్నాను. ఏంటంటే, మిమ్మల్ని రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చాను. ప్రియమైన వారులారా, చాలామంది క్రైస్తవ ప్రజలు కూడా
క్రైస్తవులు చాలామంది పాపంలో ఉండి దేవుని మందిరానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో, నేను పాపంలో ఉన్నాను, నేను ఏ విధంగా ఆయన మందిరానికి వెళ్ళగలను? ఈ పాపం నుంచి బయటకు వచ్చి నేను దేవుని మందిరంలోకి వెళ్ళగలుగుతాను అని చాలామంది అనుకుంటూ, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సంవత్సరాలు తరబడి దేవుని మందిరానికి దూరంగా వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. ప్రియమైన సహోదరుడా, నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నన్ను ఎవరు లెక్క చేయరు, ఎందుకంటే నేను పాపిని, లేకపోతే చాలా బలహీనతలు కలిగి ఉన్నాను, నా సంఘంలో నాకెవరు విలువవరని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు నీకు ఈ యొక్క క్రిస్మస్ దినం నాడు నీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే, ఇదిగో రక్షకుడిగా నేను నీ దగ్గరే ఉన్నాను. నరవతారిగా వచ్చి మీ పాపములు, మీ బలహీనతల కొరకు మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయిన నేను నా ఆదరణకర్తను మీ మధ్యన పంపించాను. అతడు మీతో ఉన్నాడు. అతడు ఉంటే నేను ఉన్నట్టే. ఇదిగో అవుట్ క్యాస్ట్, నిన్ను చేయొచ్చేమో ప్రజలు, కానీ నా దృష్టిలో నువ్వు విలువైన వాడివే. అలనాడు గొర్రెల కాపర్లను నేను ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని నా దూతల సమూహాన్ని వారి దగ్గరికి పంపించానో, ఈ దినమందు సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా నా యొక్క సువార్తను మీకు పంపిస్తూ ఉన్నాను. ఏంటంటే, నీకు రక్షణ కలగబోతుంది, నీకు శాంతి సమాధానం కలగబోతుంది. షాలోం, నీకు షాలోం, నీ కుటుంబానికి షాలోం. షాలోం అనగా ఏంటండి? ఏం చెప్పుకున్నాము? క్షేమము, ఆరోగ్యము, భద్రత, స్థిరత్వము, ఐశ్వర్యము, పరిపూర్ణత, ఇవన్నీ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలనాడు గొర్రెల కాపర్ల దగ్గరికి ఎవరిని పంపాను? నా దూతల సమూహాన్ని పంపాను. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంకనూ నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావేమో, అందుకే వెలుగుని ద్వేషిస్తున్నావా? జాగ్రత్త. 2000 సంవత్సరాల క్రితం ఒక గొర్రె పిల్లగా పుట్టిన నేను మరి ఒకసారి కొదమ సింహం వలె వస్తాను. ఎలా వస్తాను? కొదమ సింహం వలె వస్తాను. అప్పుడు నీ యొక్క పాపమును బట్టి నీకు తీర్పునిచ్చి నిన్ను నిత్య నరకంలోకి కూడా పంపడానికి నేను వెనుకాడను. ఇది గ్రేస్ పీరియడ్. అందుకే నా యొక్క వార్తను, నా యొక్క వాక్యమును నీకు వినిపింపజేస్తున్నాను. ఏంటంటే, నీ పరిస్థితుల్ని మార్చుకో. నేనైతే సిద్ధముగానే ఉన్నాను, అదే ప్రేమ కలిగి ఉన్నాను, కృపా సత్య సంపూర్ణుడిగానే ఉన్నాను. ఇప్పుడు నీవు నా దగ్గరకు వస్తే నీ జీవితంలో మార్పు నువ్వు చూస్తావు. పాప జప్తి నుండి, పాపపు బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి నేను సిద్ధముగానే ఉన్నాను. ఒకవేళ నువ్వు ఇంకనూ చీకటిని ప్రేమిస్తే ఒకానొక రోజు ఆ యొక్క న్యాయ విమర్శలోకి నువ్వు రావాల్సి ఉంటుంది. ఈ యొక్క గొర్రెల కాపర్లకి ఆ యొక్క దూత చెప్తున్న ఆనవాలు ఏంటంటే, ఇదిగో మీకు ఇదే ఆనవాలు. ఏంటి ఆనవాలు? శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు. మీరు వెళితే ఎక్కడుంటాడు ఆ శిశువు? పశువుల తొట్టిలో ఉంటాడు. అతను ఎవరో తెలుసా? రక్షకుడు. ఆయన దేవుడై ఉండి మనుషుల కొరకు మనిషిగా పుట్టినవాడు. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే ఆ యొక్క పశువుల తొట్టెలోకి దేవుడు పరుండబెట్టబడ్డాడో, ఆ పశువుల తొట్టె ఏమవుతుంది? అతి పరిశుద్ధ స్థలం అయిపోద్ది. ఏమైపోద్దమ్మా? అతి పరిశుద్ధ స్థలం. ప్రియమైన వారులారా, ఏ వ్యక్తి కూడా తన పిల్లల్ని పశువుల తొట్టులో పడుకోబెడతాడా? పుట్టినవాడిని ఎంత పేదోడైనా పడుకోబెడతాడా? కానీ దేవుడు వెళ్ళగానే ఆ పశువుల తొట్టి అతి పరిశుద్ధ స్థలం అయిపోయినది. ఆయన శిశువుగా అక్కడ పడుకోగానే అది అతి పరిశుద్ధ స్థలం అయిపోయింది. ప్రియమైన వారులారా, అది చాలా మందికి అసహ్యకరంగా ఉండొచ్చు, లెక్కలేని విధంగా ఉండొచ్చు. పశువుల తొట్టి అంటే కనీసం ఇలా కూడా చూడరు కదా. పశువుల తొట్టిని చూస్తారా? ఏమా, ఏదైనా బిల్డింగ్ ఏదో ఉందనుకోండి, ఏదైనా ఇంట్లో ఎవరైనా ఇంటికి వెళ్ళాము, ఏదో షో పీస్ ఏదో ఉంది, దాన్ని చూస్తామా? ఎక్కడ కొన్నారు, ఎంత, ఎలా వర్క్ చేస్తారని చూస్తామా?
చూస్తాం. బయటికి వెళ్తున్నప్పుడు పశువుల తొట్టి ఉంది, దాన్ని ఏమైనా చూస్తాం వెళ్ళి. కానీ యేసుక్రీస్తు ఆ పశువుల తొట్టులో పడుకున్నప్పుడు ఆ యొక్క పశువుల తొట్టి ఏమైందంట? అతి పరిశుద్ధ స్థలమైంది. కారణం, వెళ్ళిన వారు ఎవరు? పశువుల తొట్టులో పుట్టినాడా హాయ్ అని వెళ్ళిపోలేదు. అక్కడ మోకరించి ఆ పశువుల తొట్టి పక్కన ఆరాధించారు. అది అతి పరిశుద్ధ స్థలం అయిపోయింది. ఏంటంటే వారు ముట్టుకోవడానికి కూడా 10 సార్లు ఆలోచించారు. అయ్యా, దేవాది దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, మనకు దూతల సమూహాన్ని మన దగ్గరికి పంపించిన గొప్ప దేవుడు ఇక్కడ పడుకొని ఉన్నాడు, నరవతారిగా ఆయన మ్రొక్కుదామని వారు మ్రొక్కడం మొదలు పెట్టారు. ప్రియమైన వారులారా, ఒకవేళ నీ హృదయము కూడా ఒకవేళ దేవుడు లేక పాపముతో నింపబడి అసహ్యకరమైందిగా, ఎన్నిక లేని విధంగా నీ హృదయం ఉన్నదేమో ఒక్కసారి పరిశీలించుకో. యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను నీ హృదయంలోకి గనక ఆహ్వానిస్తే నీ హృదయం పరిశుద్ధ స్థలంగా మార్చబడుతుంది, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. నేను ఏ విధంగా ఈ లోకంలోకి వెలుగై ఉన్నానో నీవు కూడా ఈ లోకంలోకి వెలుగై ఉంటావు. కనుక ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు. నీ హృదయంలోకి వచ్చి, నీ జీవితంలోకి వచ్చి నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను. ఎన్నిక లేని ఒక పశువుల తొట్టినే నేను అతి పరిశుద్ధ స్థలంగా మార్చగలిగిన వాడిని. నీ హృదయాన్ని నేను మార్చలేనా? నీవు నా స్వాస్థ్యము, నీవు నా ఆస్తి, నిన్ను నేను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక క్రిస్మస్లు నీ జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, ఎన్నో క్రిస్మస్లు దాటిపోతూ ఉన్నాయి కదా, ఎన్నో న్యూ ఇయర్లు దాటిపోతూ ఉన్నాయి కదా. వచ్చే సంవత్సరం, వచ్చే క్రిస్మస్కి నేను మారుతానంటూ వాయిదాలు వేసుకుంటూ ఉంటున్నావేమో. నువ్వు అనుకుంటున్నావు వాయిదాలు వేస్తున్నాను, కానీ నా హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడని. ఎస్, ఆయన పరిశీలిస్తున్నాడు నీ హృదయాన్ని. నిన్ను స్వాస్థ్యముగానే ఆయన చూస్తున్నాడు. కానీ నువ్వు గ్రహించలేంది ఏంటో తెలుసా? నీ క్రియలు చెడ్డవి గనుక ఆయన్ని ద్వేషించగలుగుతున్నావు. ప్రియమైన వార్లారా, అదేంటి నేను ద్వేషిస్తున్నానా? అవును, నీకు వాక్యము తెలిసి కూడా ఆయన వాక్య ప్రకారం జీవించట్లేదు కదా. అది మరి వాక్య విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నావంటే ఆజ్ఞాతిక్రమము కాదా? ఆయన పరిశుద్ధత నుండి నువ్వు తొలగిపోవడం కాదా? ఆయన నీ చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉంటే బలవంతంగా ఆ చేతిని విడిపించుకోవడం కాదా? ప్రియమైన వారులారా, దేవుని గనక నీ హృదయంలో ఆహ్వానిస్తే, యేసుక్రీస్తు నీ హృదయంలో నీవు ఆహ్వానిస్తే, నీ హృదయంలో ఉన్న ప్రతి చీకటిని, ప్రతి పాపపు తలంపులను, ప్రతి పాపం నుంచి నిన్ను విడుదల దయచేసి నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. ప్రియమైన వారులారా, ఆయన చెప్తున్నాడు, షాలోం, నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు. షాలోం నీకు, షాలోం నీ కుటుంబానికి, షాలోం. ఇది కేవలం యూదులకు మాత్రమే సంబంధించిన వ్యక్తిని కాదు నేను, క్రైస్తవులకు మాత్రమే సంబంధించిన దేవుడును కాను నేను. ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్తను నేనే. నా రూపంలో నిన్ను చేసుకున్నాను. అందుకనే నిన్ను నా స్వాస్థ్యంగా తీసుకోవడానికి, నా రాజ్యంలోకి వారసుడిగా చేసుకోవడానికి మీ మధ్యకి వచ్చిన దినం ఇది. నువ్వేం ఆలోచిస్తున్నావు ఈ దినమందు? ఏమి తీర్మానించుకుంటున్నావు ఈ దినమందు? ఇంక నువ్వు వాయిదాలు వేస్తావా? ఇంకా నిర్లక్ష్యంగా గడిపేస్తావా? నిజంగా నిర్లక్ష్యంగా గడిపితే, ఇంకా చీకటిని ప్రేమిస్తే నువ్వెప్పటికీ ఆ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోలేవు. నిజముగా క్రిస్మస్ ఆనందం అంటే ఏంటంటే, ఆయన వచ్చిన దినమును నువ్వు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన నీ కొరకు చేసిన దాన్ని నువ్వు అంగీకరించి, ఎప్పుడైతే ఆయన్ని నీవు నీ హృదయంలోకి ఆయన నువ్వు ఆహ్వానిస్తావో ఆ రోజే నిజమైన క్రిస్మస్. లేకపోతే ఇది ఆచారం మాత్రమే. నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకున్నా, నువ్వు ఎంత చక్కగా మరి క్రిస్మస్ రోజు భక్తి భావంతో వచ్చినా సరే, నీ హృదయంలో మార్పు లేకపోతే అది నిజమైన క్రిస్మస్ కాదు. దేవుడు అంటున్నాడు, నిజమైన క్రిస్మస్ చేయండి, నన్ను ఆరాధించు. క్రిస్మస్ అంటే ఏంటి అర్థమమ్మా? క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఏ విధంగా ఆరాధించాలంటే, నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాడు. ఇంకా చెప్పాలంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నన్ను ఆరాధించాలి. పూర్ణత, పరిపూర్ణంగా.
చాలా మంది ఏ విధంగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి? ప్రియమైన వారులారా, సగం దేవుడు సగం లోకం కదా. భక్తి లేనప్పుడు అలాగే ఉంటుంది. భక్తి ఉంటే పరిపూర్ణంగా దేవుణ్ణే ఆరాధించగలం. లేకపోతే ఎలా ఉంటుంది? వాక్యము ద్వారా దేవుడు నాతో ఎంతవరకు మాట్లాడుతున్నాడు అన్నది పక్కన పెట్టి, అబ్బా ఇది కొనుక్కోవాల్సిన చీర అక్కడ చూశాను, మిస్ అయిపోయాను, అబ్బా కొత్త మోడల్ ఇక్కడ దొరకలేదు, నాకు ఈమెకి దొరికేసింది, ఈమె మాత్రం అసలు తగ్గదు. ఎక్కడుండి చర్చ్లో ఉండి వినాల్సిందేంటి? వాక్యము. ఈ వాక్యం ద్వారా నిజంగా నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను ఏ విధంగా మార్చుకోవాలన్నది పక్కన పెట్టి ఏముంటాయి? ఇవి ఉంటాయి. యవనస్తులైతే బా మంచి హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించావు? అబ్బా న్యూ ట్రెండ్ ఇది, భలేగా ఎక్కడ దొరికింది ఇది? ఎక్కడ కొన్నావు? మన ఊర్లోనే కొన్నావా? పక్క ఊర్లో కొన్నావా? ప్రియమైన వారులారా, ఇవి ఉంటాయి. అదేవిధంగా ప్రియమైన వారులారా, మరి ఈ విధమైన ఆలోచనలు కలిగిన వారు నిజమైన క్రిస్మస్ చేస్తున్నట్ట? నిజమైన క్రిస్మస్ అంటే ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానించడం, ఆయన్ని పరిపూర్ణంగా ఆరాధించడం. ఏ విధంగా మరి యొక్క గొర్రెల కాపురులు ఆరాధించారో, ఏ విధంగా జ్ఞానులు ఆరాధించారో, అదే నిజమైన ఆరాధన. అటువంటి ఆరాధన నువ్వు చేయాలంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా కొరకే కదా నీవు ఈ నరవతారిగా వచ్చావు, ఎంత తగ్గించుకున్నావు, పశువుల పాకలో పడుకొని ఎంత తగ్గించుకున్నావు కదా, ఇదిగో ప్రభువా నా హృదయాన్ని నీకు అప్పగించుచున్నాను, ఇక నుంచి నీవే నా దేవుడు. ఇంతకాలం నామకార్థంగా నిన్ను నా దేవుడిగా చెప్పుకుంటున్నాను, కానీ నా హృదయంలో ప్రముఖమైన స్థానము ధనముకుంది, ప్రముఖమైన స్థానము గౌరవ మర్యాదల కొరకు, పదవుల కొరకు ఉంది, బంధువుల కొరకు ఉంది. ఇగో ఇక నుంచి నీవే నా మొదటి స్థానం అని ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో అదే నిజమైన క్రిస్మస్. దేవుడి ఈ వాక్యం మనందరి హృదయాలను నిరంతరంగా ఫలింపజేయనుగాక. ఆమేన్.